దేవుని వాక్యాన్ని చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? నాతో పాటు చెప్పండి. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? మరలా, దేవుడు నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? మనకు విరోధులు ఉన్నారా లేరా? ఉన్నారు కదా. అసలు ఖచ్చితంగా విరోధులు ఉంటారు. యేసు ప్రభుని నువ్వు ఎప్పుడైతే కలుసుకున్నావో అప్పటి నుండి నీకు విరోధులు ఖచ్చితంగా తయారవుతారు. కారణం, దేవుని చిత్తాన్ని చేసేవాడిని సాతానుడు ఎదిరిస్తాడు. సాతానుడు ఎదిరించేటట్టుగా అనేకులను ప్రేరేపిస్తాడు. అయితే మరి విరోధి ఎవడు అని ఎందుకు అంటున్నాడంటే, వారు ఎదిరించవచ్చు కానీ నిన్నెన్నటికీ నాశనము చేయలేరు. కారణం ఏంటి? దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఒకవేళ దేవుడిని నువ్వు ఒక ప్రశ్న అడిగావనుకో, దేవా నువ్వు దూతల పక్షంగా ఉన్నావా, మనిషి పక్షంగా ఉంటావా అని అడిగావనుకో, దేవుడు ఏం చెబుతాడు తెలుసా? నేను ఎల్లప్పుడూ మనిషి పక్షంగానే ఉంటాను. ఎవరి పక్షాన? మనిషి పక్షంగానే ఉంటాడు. ఒక మాటలో చెప్పాలంటే నేను మానవ పక్షపాతిని. ఆయన ఎవరంట? మానవ పక్షపాతి. అదేంటి? మానవుల పట్ల పక్షపాతం, దేవదూతల పట్ల కూడా దేవుడు అలా న్యాయవంతుడు, ఎప్పుడు న్యాయవంతుడే. పక్షపాతి అనేది మనకి అది ఒక చెడ్డ పదం, కానీ దాని అర్థం ఏంటంటే, ఈ విశ్వములో దేవుడిని ఎవరైనా ప్రశ్నిస్తే, ఒక దూత వెళ్ళి, దేవా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా, మనిషిని ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? మనిషినే ప్రేమిస్తున్నాను. నువ్వు నా పక్షాన ఉంటావా, మనిషి పక్షాన ఉంటావా అంటే దేవుడు ఏమంటాడు? నేను మనిషి పక్షానే ఉంటానంటాడు. ఒకవేళ మనుషుల్లో ఎవడైనా దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నువ్వు ఎవరి పక్షాన ఉంటావని అడిగితే దేవుడు ఏమంటాడు తెలుసా? శ్రమపరచబడే వ్యక్తి పట్ల పక్షాన ఉంటానంటాడు. శ్రమపరిచేవాడు ఎవడో ఉన్నాడు. మన సంఘంలోని 2 వ్యక్తులు దేవుని దగ్గరికి వెళ్ళి, ఇద్దరు దేవుని బిడలే, దేవా నువ్వు ఎవరి పక్షాన ఉంటావు అన్నాడు అనుకో, ఏమంటాడు తెలుసా? మీ ఇద్దరిలో అన్యాయం పొందినవాడు ఎవడని అడుగుతాడు. మీ ఇద్దరిలో శ్రమ పడేవాడు ఎవడు, మేలు చేసి కీడు అనుభవించేవాడు ఎవడు? వీడే ప్రభువా అన్నాడు అనుకో, నేను వాడి పక్షాన ఉంటాను అంటాడు దేవుడు. అంటే దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? ఒకటి మనిషి పక్షాన ఉంటాడు. దూతలతో పోల్చుకున్నప్పుడు మనుషులు వెళ్ళి అడిగితే దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? ఓకే, నీకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఒకడు బలహీనుడు, ఎవరి పక్షాన ఉంటావు? బలహీనుడి పక్షాన ఉంటావు. ఎందుకు? ఈ బలవంతుడు ఏం చేస్తాడనే భయం అమ్మకే కదా. కానీ మన కన్ను ఎవరి మీద ఉంటుందంటే బలహీనుని మీద ఉంటుంది, శ్రమ పడేవాని మీద ఉంటుంది. బలహీనుడు లేకపోతే కుంటి వ్యక్తి లేకపోతే అనారోగ్యంతో ఉన్నవాని మీద ఉంటుంది. దేవుడు కూడా ఎవరి పక్షపాతి అండి? ఆయన బలహీనుల పక్షపాతి, శ్రమ అనుభవించే వారి పక్షపాతి. ఎవరు కష్టాల్లో ఉన్నారో వారి పక్షాన చేరి వారిని ఆదరించేటువంటి వాడు. అవమానాలు, శ్రమలు, నిందలు అనుభవించేటువంటి వారి పక్షపాతి. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఇది వాస్తవంగా రక్షణకు సంబంధించిన వచనం, కానీ మన వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటే 2 ప్రశ్నలు. దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? దూతల పక్షాన, మన పక్షాన అంటే మనిషి పక్షాన ఉంటాడు. దానికి కారణం ఏంటంటే, దూతలు పాపం చేసి దేవునికి శత్రువులు అయ్యారు. ఆ శత్రువు మనిషిని నాశనం చేస్తూ ఉన్నాడు. దైవ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటుందంటే, దేవుడు తన కుమారుణ్ణి మనుషులను రక్షించటానికి పంపాడు కానీ శిక్షించటానికి పంపలేదు. ఎందుకు రక్షించడానికి పంపాడు? ఈ మనుషుడు సాతాను చేతిలో మోసపోయాడు. కాబట్టి మనుషులు నాశనం అయిపోవటానికి, పాపంలో పట్టడానికి, అక్రమంలో పట్టడానికి, దేవునికి విరోధులు అవ్వటానికి, దేవునికి విరోధులుగా కార్యాలు చేయటానికి కారకుడైనటువంటి వాడు ఎవరంటే అపవాది. కాబట్టి ఈ అపవాదిని నాశనము చేయటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. యోహాను సువార్త చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 8వ వచనం. అపవాది
మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడు? అవును, మనల్ని ప్రేమించి వచ్చాడు. అది అలా ఉంచితే అసలు యేసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే అపవాది క్రియలు. ఏంటి అపవాది క్రియలు? అపవాది మోసగాడు. అవ్వను ఎవరు మోసం చేశారు? అపవాది మోసం చేశాడు. ఏం చెప్పాడు? అబద్ధం చెప్పాడు. కాబట్టి సాతానుడు మొదటి నుండి అబద్ధికుడు. అది మొట్టమొదటిది. వాడు ఆయుధం ఏంటి? అబద్ధం. ఇప్పుడు మన అబద్ధాలు చెప్పేవాళ్ళు సాతాను సంబంధులు కదా. మీరంటారు అబద్ధం చెప్పకపోతే ఎలా బతికేది సార్, మోసం చేయకపోతే ఎలా బ్రతికేది? ఇవన్నీ సాతాను యొక్క ఆలోచనలు. సాతానుడు మొదట అబద్ధికుడు. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడు. అంటే నువ్వు చెప్పే ప్రతి అబద్ధము ఎక్కడి నుంచి పుడుతుంది? సాతాను నుంచి పుడుతుంది. అందుకే ప్రభు అంటాడు, మీ మాట అవును అంటే అవును, కాదు అంటే కాదుగా ఉండాలి. దానికి మించినది అపవాది నుండి పుట్టుచున్నది. అది అబద్ధం ఎక్కడి నుంచి వస్తుంది? అపవాది నుంచి. నీ మనసులో అబద్ధాన్ని పుట్టించేవాడు ఎవరు? ఈ మోసాన్ని చేసేవాడు, అబద్ధాన్ని తీసుకొచ్చేవాడు సాతానుడు. కాబట్టి వాడి క్రియలు లయపరచబడాలి. అబద్ధానికి విరుద్ధమైనది ఏంటంటే సత్యం కదా. సత్యం చెప్పరా అంటాం, అసలైంది చెప్పరా. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే సత్యము. సాతాను యొక్క క్రియలను నాశనం చేయటానికి దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు కనుక అది మొట్టమొదటిది. రెండవది, వీడు నరహంతకుడు. ఎవరు? హవ్వను మోసం చేశాడు. హవ్వను మోసం చేసిన తర్వాత వాళ్ళు పాపంలో పడిపోయారు. పాపంలో పడిపోయిన వెంటనే నెక్స్ట్ పాపం చేసినటువంటి వాడెవడు? కయీను పాపం చేశాడు. హీ కిల్డ్ హిజ్ బ్రదర్. ఎలా చంపాడు? ఎందుకు చంపాడు? వాక్యం చదువుదాం. లెట్ us రీడ్ ద వర్డ్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి కలిగినవై ఉండెను గనుకనే కదా. ఇప్పుడు అసూయ వచ్చింది. ఎవరికి వచ్చింది అసూయ? కయ్యూనుకు వచ్చింది. కయ్యూనుకు అసూయ ఎందుకు వచ్చింది? హేబేలు ఏమైనా అన్యాయం చేశాడా? హేబేలు మంచి చేశాడు, దేవుని చిత్తాన్ని చేశాడు, దేవుని చిత్త ప్రకారంగా బ్రతుకుతూ ఉన్నాడు. వెంటనే వీళ్ళలో సాతానుడు ఎవరిలో అసూయ తీసుకొచ్చాడు? కాబట్టి అసూయ పడేవాడు ఎవరు సంబంధి? ఎంతమంది అసూయ పడుతున్నారు? చేతులు ఎత్తద్దులేండి. చెల్లిని చూసి అసూయ పడతాం, తమ్ముడిని చూసి అసూయ పడతాం, అక్కను చూసి అసూయ పడతాం, ఫ్రెండ్ని చూసి అసూయ పడతాం. అయ్యా నేనేం చేసేదయ్యా, నాకు దాని అంతటికి అదే వచ్చేస్తుందయ్యా నాలోకి కదా. అవును, వెంటనే నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? దాని అంతటి అది వచ్చినప్పుడు ఏం చేయాలి? సాతానా నా వెనక్కి పో. ఎప్పుడైతే ఆలోచన తన మనసులోనికి వచ్చిందో కయ్యూను దాన్ని తృణీకరించకుండా దానికి లోబడ్డాడు. ఎప్పుడైతే లోబడ్డాడో కక్ష వచ్చేసింది. కక్ష ఎప్పుడైతే వచ్చిందో తమ్ముడిని చంపేశాడు. కాబట్టి ఇప్పుడు తమ్ముడిని చంపటానికి కారణము ఎవరంటే సాతానుడు. అలాగే నీ భర్త చెడిపోవటానికి కారకుడు ఎవరు? సాతానుడు. నువ్వు చెడిపోవటానికి కారకుడు ఎవరు? సాతానుడు. కాబట్టి ప్రభు దేని కొరకు వచ్చాడు? సాతాను క్రియలను నాశనం చేయటానికి. మన కుటుంబంలో, మన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి సాతాను క్రియలను నాశనం చేయటానికి దేవుని యొక్క పగ, దేవుని యొక్క కోపము నీ మీద కాదు, నీ వెనక పనిచేస్తున్న దుష్టుని పైన. దేవుని యొక్క కోపము మనలో ఉన్న పాపం పైన. ఆ పాపము అనేది ప్రాచీన పురుషుడు సాతాను పైన, సాతానుడు మనలోనికి ఇంజెక్ట్ చేసినటువంటి ఆ పాప స్వభావం పైన. కాబట్టి దేవుడు ఏం చేయాలి?
ఆయన యొక్క శరీరములో ఆ పాపానికి శిక్ష విధించడానికి కుమారుణ్ణి లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన యొక్క ఉగ్రత పాపం మీద ఉన్నది. ఆ పాపాన్ని నాశనం చేయాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే తన గుండెల్లోనే ఆ శిక్ష విధించాల్సి వచ్చింది. కుమారుణ్ణి శిక్షించడం అంటే తాను గుండెలో పొడుచుకోవడం లాంటి బాధ కదా. నీ బిడ్డ శ్రమ అనుభవిస్తుంటే నీకు ఆనందంగా ఉంటుందా? ఎవరి పక్షంగానో నీ కుమారుణ్ణి బలి చేయటం అంటే నీకు ఎలా ఉంటుంది? నీ గుండెని చీల్చి పక్కన పెట్టడం లాంటిది కదా. అందుకే మరియతో అంటాడు, మరియా నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోవును. గుండెల్లో ఖడ్గాన్ని పొడిస్తే ఎలా ఉంటుంది? మరియ గుండెలు ఎవడో ఖడ్గాన్ని పొడవలా, కానీ తన కుమారుణ్ణి చంపుతున్నప్పుడు ఆమె గుండె ఎలా ఉంది? మరి తండ్రి గుండె ఎలా ఉన్నది? అంటే మన పాపాన్ని శిక్షించటానికి దేవుడు తన కుమారుణ్ణి బలి చేయాల్సి వచ్చింది. అలాగూ చేయటం ద్వారానే అపవాది క్రియలు నాశనం అవుతాయి, లేకపోతే అపవాది క్రియ నాశనం అయ్యేది కాదు. అలాగే దేవుని బిడ్డలు కొన్నిసార్లు మనం శ్రమ అనుభవిస్తున్నప్పుడు అపవాది క్రియలు మన జీవితంలో నుంచి నాశనం చేస్తున్నాడు దేవుడు. నీతిమంతుడు ఎందుకు శ్రమ అనుభవించాలి? దాని వెనక పనిచేసేవాడు ఎవడు? నరహంతకుడైన సాతానుడు. ఇప్పుడు ఈ భూమి మీద ఎవరు పనిచేస్తున్నారు? ఇట్ ఈస్ సాటన్. కాబట్టి తన కుమారుణ్ణి భూమి మీదకు పంపించాల్సి వచ్చింది. ఆయన యొక్క ఉగ్రత పాపం మీద, మనిషి మీద కాదు. దేవునికి నీ భర్త మీద, నీ కొడుకు మీద కోపమేం లేదు. ఆ వ్యక్తిలో ఉన్న పాపం మీద ఉన్నది. అయితే ఆ పాపం శిక్షించబడింది. ఆ పాపానికి దేవుడు శిక్ష విధించేశాడు. ఇప్పుడు మనిషి చేయాల్సింది ఏంటంటే, దేవుడు నా పక్షాన నిలబడి ఉన్నాడు, నేను నా దేవుని యొద్దకు వెళ్ళాలి. అందుకే మనకు శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, ఒకవేళ నువ్వే పాపం చేసినా దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. అదేంటే పాపం చేసినప్పుడు కూడా దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలా? సాతానుడు ఏమంటాడంటే, నువ్వు పాపం చేసావు, నీ దేవుడు నిన్ను ప్రేమించటం లేదు, నిన్ను ద్వేషిస్తున్నాడు అంటాడు. దేవుడు నిన్ను ద్వేషించటంలా, నువ్వు చేసిన పాపాన్ని ద్వేషిస్తున్నాడు. నీకు వచ్చే శిక్షను దేవుడు ద్వేషిస్తున్నాడు. ఆయన నువ్వు తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. మన సాతానుడు ఏమంటాడు? నువ్వు తప్పు చేశావు. ఇప్పుడు స్నేహితులు ఉన్నారు, రే నువ్వు ఫెయిల్ అయ్యావు కదరా, మీ నాన్న నిన్ను చంపేస్తాడు, ఇంటికి వెళ్ళొద్దు అంటారు కదా. నాన్న నిజంగా చంపేస్తాడా? అందుకే కదా చాలామంది పిల్లలు తప్పు చేసిన వాళ్ళు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. కానీ మీ నాన్న ఎదురు చూస్తున్నాడని తెలుసా నీకు ఆ సంగతి? నువ్వు పాస్ అవ్వాలనే చదివించాడనే సంగతి తెలుసా? ఆయన తినక డబ్బు కట్టి, నీకు ఫీజులు కట్టి, నీకు కావలసిన సౌకర్యాలన్నీ కల్పించాడని తెలుసా? ఇలాగూ చేసినటువంటి దేవుడు కొంత బాధపడతాడు. ఆ బాధతో నిన్ను గద్దించవచ్చు. గద్దించడం అనేది రిజెక్షన్ కాదు. కానీ శత్రువు ఏం చెప్పాడు? మీ నాన్న నిన్ను చంపేస్తాడురా, నువ్వు పారిపో. వాడు ట్రైన్ ఎక్కుతాడు, ఎక్కడ ముంబై ఎక్కడికో పోతాడు. సో దేవుడు కూడా ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. పాపము చేసేవాడిని కూడా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే పాపాన్ని ఆయన ప్రేమించటంలా, పాపిని ప్రేమిస్తున్నాడు. నువ్వు నేను ఎవరి మీద అయితే కోప్పడుతున్నామో, ఎవరినైతే తృణీకరిస్తూ ఉన్నామో వారిని కూడా యేసయ్య ప్రేమిస్తున్నాడు. అందుకే వారి కొరకే యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. అందరికి ఇస్తాడు దేవుడు. ఎందుకు ఇస్తాడు? అందరూ దేవుని మనుషులే, మానవులందరూ దేవుని సృష్టే. దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. మనిషిని దేవుడు ద్వేషించటం లేదు. కానీ మనుషుడు చెడిపోవటానికి కారకుడు సాతానుడు. ఆ సాతానుడిని మనిషి ఎదిరించడానికి బదులు సాతానుడికి అమ్ముడుపోయి వాడిని ఆరాధిస్తున్నాడు మనిషి. సాతానుడు వాడిని వశపరుచుకున్నాడు. కాబట్టి మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంటే దీన్ని నాశనం చేయటానికి. వేదాంతం ప్రకారము పాపం వేరు, దోషం వేరు. పాపం అనేది నువ్వు చేసేది, దోషం అనేది నీ నుంచి నీ బిడ్డలకు వచ్చేది. కాబట్టి పాపం ఎవరు చేశారు? ఆదాము చేశాడు. దోషం ఎవరికి వచ్చింది? నాకు వచ్చి పడింది. ఏం చేసేది? ఆదాము పాపం చేస్తే ఆయన గర్భాన్ని పుట్టినందుకు నాకు వచ్చి పడింది. మీ నాన్న పాపం చేస్తే నువ్వు సఫర్ అవుతున్నావు. అందుకే కదా డాక్టర్ గారు ఏమంటాడు? మీ తాతకి ఏమన్నా షుగర్ ఉందేమో చూడమంటాడు. కాబట్టి మీ తాతకు షుగర్ ఉందంటే నీకు షుగర్ వస్తుందని ఏం భయపడద్దు. కాబట్టి పాపం చేసింది ఎవడు? ఆదాము. దోషం ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. యేసయ్య వచ్చి ఆ దోషానికి అడ్డుపడ్డాడు. ఆయన అడ్డుపడ్డందుకు ఆయన శిలువలో చచ్చిపోయాడు.
అయితే ఆ దోషం అక్కడతో సమాప్తి అయిపోయింది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ దోషం సమాప్తి అయిపోయిందో సాతానుడు తల పగిలిపోయింది. ఎందుకని? ఇప్పుడు మనుషులు నా చేతిలో నుంచి తప్పించుకున్నారు కదా. ఎవరు వచ్చారు? దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడు ప్రత్యక్షమై వారి దోషానికి అడ్డుపడ్డాడు. ఆదాము నుండి వచ్చే దోషం అలాగే వచ్చేస్తుంది. అందరూ నాశనం అయిపోతున్నారు. అందరూ భయంతో ఉన్నారు. అందరూ మరణ భయంతో ఉన్నారు. అందరూ రక్తమాంసాలతో పుడుతున్నారు. రక్తమాంసాలతో పుట్టిన ప్రతివాడు దాస్యంలో ఉన్నాడు, పాపములో ఉన్నాడు, పాపం చేసి నాశనం అయిపోతూ ఉన్నాడు. సాతానుడు హ్యాపీగా ఉన్నాడు. దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఈ మానవ జాతిని ఎలా విమోచించాలా అని దేవుడు బాధపడుతూ ఉండగా కుమారుడు అన్నాడు, నేను వెళతాను, నేను అడ్డుపడతాను. ఎప్పుడైతే అడ్డుపడ్డాడో బలైపోయాడు సిలువలో. అయితే బలైపోయింది ఎవరు? జీవము కలిగినటువంటి దేవుని కుమారుడు. ఇట్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. అందుకే ప్రభు గోధుమ గింజ భూమిలో పడి చస్తేనేది ఫలిస్తుంది. ఎందుకంటే గోధుమ గింజ మీద మరణము దాడి చేయాలి, జీవం మీద మరణం దాడి చేయాలి, జీవం మీద శ్రమ దాడి చేయాలి. శ్రమ ఎప్పుడైతే దాడి చేస్తుందో అది అనేక రెట్లుగా ఫలిస్తుంది. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు దోషానికి అడ్డుపడ్డాడు. ఒకవేళ ఆదాము యొక్క దోషానికి నువ్వు నేను అడ్డుపడితే మనం కూడా బలైపోయేవాళ్ళం. ఏ మానవునికి ఏ ఉపయోగం ఉండదు. బలైన వాడెవరు? జీవాధిపతి. మీరు జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను లేపెను. ఆయన లేపటాన్ని బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచేటువంటి వారికి రక్షణ కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభు భూలోకానికి వచ్చింది ఎందుకంటే మానవ దోషానికి అడ్డుపడి అపవాది క్రియలను నాశనం చేయటానికి. దేవుడు అపవాది క్రియలను నాశనం చేసేసాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఆయన నామములో దుష్టుణ్ణి నాశనం చేయాలి, దుష్టుని క్రియలను నాశనం చేయాలి. ఎలాగ నాశనం చేయగలం? 2. 1, దుష్టుణ్ణి మనం బంధించాలి ప్రార్థనలో. 2వది, దుష్టుడుతో మనం పోరాడేటప్పుడు మనకు శ్రమ కలుగుతుంది. మనం శ్రమ అనుభవించాలి, కానీ శ్రమకు ప్రతిగా మరలా కీడుకు ప్రతి కీడు అన్నడు చేయకూడదు. వాక్యం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? కదా, మనం మంచి చేయాలనుకున్నప్పుడు ఏమన్నా హాని చేస్తాడా? అసలు అంటే పేతురు చెప్పేది ఏంటంటే కామన్గా మనకు వచ్చేటువంటి శ్రమలు, మనకు కలిగే దుఃఖము, మన అవమానానికి కారణం ఏంటంటే మనము చేసినటువంటి తప్పులే. నువ్వు మంచి చేస్తూ ఉన్నావా? పోనీ మంచి చేసావా? నువ్వు ఎవరికైనా మంచి చేస్తున్నట్లయితే ఇంత శ్రమ కలిగేది కాదు. అయితే 2వ భాగం, మీరు ఒకవేళ ఎందుకు అన్నాడు? ఇది అరుదు. ఎక్కువ శ్రమ ఎందుకు కలుగుతుంది? వై వి సఫర్? బికాజ్ ఆఫ్ అవర్ పర్సనల్ సిన్. వీఆర్ నాట్ డూయింగ్ గుడ్, వీఆర్ డూయింగ్ ఈవిల్ టు ద అదర్స్. ఇతరులకు మనము చెడు చేస్తున్నాం. ఒకవేళ ఎందుకంటున్నాడంటే అరుదుగా, ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. హల్లెలూయా. మీలో ఎంతమంది నిజంగా చెప్పండి, చేయొద్దులేండి, అయ్యా నేను మేలే చేశాను అయినా శ్రమ అనుభవిస్తున్నాను. నువ్వు మేలు క్రియ రూపం లేదన్న డబ్బులు ఎవరికైనా సహాయం చేయొచ్చు, కానీ చేసిన తర్వాత ఎన్ని సనుగులు చనుక్కుని ఉంటావో అదేం మేలు కాదు. కానీ పేతురు ఏమంటున్నాడంటే ఒకవేళ వాళ్ళు కానీ నిన్ను శ్రమ పట్టిన ధన్యులే, ఎందుకంటే వారి బెదిరింపునకు భయపడకుడి. ఎవరి బెదిరింపునకి? చెడు చేసే వారి బెదిరింపునకి భయపడకుడి, కలవరపడకుడి. భయపడద్దు, కలవరపడద్దు. కలవరం అంటే ఏంటి? ఏమైద్ది? దేవుడు నీ పక్షమందుండగా. అయితే దేవుడు ఎవరి పక్షాన ఉంటాడు? శ్రమ పడేవాని పక్షాన ఉంటాడు. సమస్య అనుభవిస్తున్నటువంటి వాని పక్షాన ఉంటాడు దేవుడు. కారణం నువ్వు మంచివాడు, మంచి చేసావు. ఇప్పుడు నీ కలిగిన కీడు మంచి వలన కలిగిందా? నువ్వు కీడు చేయటాన్ని బట్టి వాళ్ళు కీడు చేశారా? ఆలోచించు. నువ్వు దేన్ని బట్టి శ్రమ అనుభవిస్తున్నావు? నేను మంచే చేశాను, నేను మంచిగానే ఉన్నాను అని చెప్పగలవా?
చెప్పగలిగితే నీవు ధన్యుడు. ఎందుకంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆ శ్రమ వలన నీకు ఫలం రాబోతుంది. ఆ ఫలము 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు వస్తుంది. ఫలం ఎప్పుడు కూడా ఒకటి రాదు కదా. ఒక చెడ్డ విత్తనం విత్తారు, చెడ్డ కాయలు ఎన్ని వస్తాయి? వస్తే 30 వస్తాయి, 60 వస్తాయి, 100 వస్తాయి. మంచిదే అలాగే వస్తాయి, 30, 60, 100. 1000 కాదు. 1000 అంటే అర్థం, 100 అంటే అర్థం సంపూర్ణంగా వస్తాయి. కాబట్టి చెడు ఇత్తినా మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. నువ్వు మంచి ఇత్తావు, శ్రమ అనుభవిస్తున్నావు, ధన్యుడవు. ఎందుకంటే నువ్వు ఫలాన్ని పొందుకోవటమే కాదు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు, నీ చేయి పట్టుకున్నాడు, విజయం నీదే, మంచి ఫలం నీకు రాబోతున్నది. ఒకవేళ చెడు ఇత్తావు, భయపడు. ఎందుకు భయపడాలంటే చెడు పంట రాబోతుంది, జాగ్రత్త. కాబట్టి మంచి చేసావు, శ్రమ అనుభవిస్తున్నావు, భయపడద్దు, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. అందుకంటున్నాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై ఏముండాలండి? నా హృదయంలో కల్మషం ఏమీ లేదు, నేను మేలే చేశాను, నా అంతరంగాన్ని పరీక్షించుకుంటున్నాను, అయినా వాళ్ళు నన్ను ఎందుకు కష్టపెడుతున్నారు, ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు అని నేను చూసుకుంటే నాలో ఏదీ కనపడదు. పౌలు అంటాడు, నా మనస్సాక్షి ప్రకారము నాలో ఏ దోషమును కనపడదు అంటాడు కదా. నాలో ఏ దోషమును కనపడదు. అలాగే నీ కుటుంబ విషయమే తీసుకో, తల్లిదండ్రులకి బిడ్డలకు మధ్య తీసుకో, లేదా అన్నదమ్ములకి మా మధ్యలో తీసుకో, లేక భార్యకి భర్తకి మధ్యలో తీసుకో. అయ్యా, నీ యేసయ్యను నమ్మక మునుపు ఇలా ఉన్నది వాస్తవం. యేసయ్యను నమ్మిన తర్వాత నేను మారిపోయాను, నా అత్తను ప్రేమిస్తున్నాను, నా భర్తను లోబడుతున్నాను, నా బిడ్డలను ప్రేమిస్తున్నాను. ఒకప్పుడు మోసం చేశా, ఒకప్పుడు అబద్ధాలు ఆడా, ఇప్పుడు నిజంగా నేను మారానయ్యా, అయినా నాకు ఆ శ్రమలు తప్పటం లేదు. దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు? నీ పక్షాన ఉన్నాడు. అదే అంటున్నాడు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ. హేతు అడగటం అంటే మీరు యేసయ్యను అసలు ఎందుకు నమ్ముకున్నారు, కారణం ఏంటి అన్నప్పుడు ఏం చెప్పాలంట? ఎంత అద్భుతంగా చెప్పాడో. సాత్వికముతోనూ అంటే అర్థం ఏంటి? సాత్వికాన్ని గురించి మీకు ఒకసారి నిర్వచనం చెప్పా. సాత్వికం అంటే అర్థం ఏంటి? అదుపులో ఉన్న శక్తి, లేక అదుపులో ఉన్న అధికారం. నీ శక్తిని అదుపులో పెట్టుకోవాలి, సార్చి కొట్టొద్దు. కొంతమంది పురుషులు కోపం వచ్చిందంటే సార్చి కొడతారు. ఎందుకు అంత కోపం నీకు? నువ్వు దేవుని బిడ్డవు కదా. ఏది నీలో సాత్వికం? సాత్వికముతో. కొన్నిసార్లు వాళ్ళు పెట్టే బాధలకి కోపం వస్తుంది, వెంటనే నువ్వు చెప్పుకోవాల్సింది ఏంటి తెలుసా? తిమోతి ఆగు. దేవుడు ఏం చేస్తాడు? సాత్వికముతోను భయముతోను. ఏంటి భయముతో అంటే? ఎదుటి వ్యక్తిని మనం ఏ ప్రశ్న అడిగితే బాగుంటుంది, ఆ వ్యక్తిని నేను గాయపరుస్తానేమో, నేను అడిగే ప్రశ్న గాయపడతాడేమో అనే ఉద్దేశంతో భయముతోను. అది భయముతో అంటే అర్థం. సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. ఏంటిదని అర్థం? మన ప్రభువు అన్నిటినీ ఓర్చినటువంటి ప్రభువు. నిందించు వారి నిందలు భరించాడు, గడ్డం పీకుతున్న వారి గడ్డం అప్పగించాడు, కొరడాలతో కొడుతున్నటువంటి వారికి ఈపు అప్పగించాడు, మేకులు కొడుతున్న వారికి చేతులు అప్పగించాడు. ఇవన్నీ అప్పగించడానికి కారణం ఏంటంటే నా తండ్రి ఉన్నాడు కదా నన్ను లేపటానికి. అలాగే నీకేముండాలి? నా ప్రభువు ఉన్నాడు కదా నా సమస్యను పరిష్కరించడానికి. ఈ నరుడు ఏం చేయగలడని తృణీకరించడం కాదు దాని అర్థం. నిన్ను శ్రమ పెట్టేవాడు ఏం చేయగలడు? ప్రార్థన చేయి, వాడు వెనకాల పనిచేస్తున్న దుష్టుని బంధించు. కాబట్టి మనం దుష్టుని క్రియలను ఎలా నాశనం చేయగలమంటే సాత్వికంతో నాశనం చేయగలం, శపించుడు ద్వారా నాశనం చేయలేము. కాబట్టి మన ప్రభువు సాతాను తల ఎలా చిత్తగొట్టాడు? వాడి పెట్టుతున్నటువంటి శ్రమలన్నిటినీ తన శరీరమందు భరించి దుష్టుణ్ణి ఒక్క ఏటుతో నాశనం చేశాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు,
ఆయన ఒక్కసారే శ్రమపడి అంటే ఏంటి? సాతానుడు పెట్టేటువంటి నిందలు, అవమానాలు, శ్రమలన్నీ కూడా అనుభవించి ఆయన ప్రాణం ఎప్పుడైతే విడిచిపెట్టాడో సాతాను తల చితికిపోయి దేవునికి విజయం వచ్చింది. అలాగే మన జీవితంలో శ్రమ పెట్టేవాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటి తెలుసా? కావాలని దేవుడు వాళ్ళని పెడతాడు మన జీవితంలో. ఎందుకు పెడతాడంటే నీ ద్వారా తన జీవము వారికి విడుదల కావాలి. జీవం ఎక్కడుంది? నీలో ఉంది. నీలో ఉన్న జీవం విడుదల కావాలంటే ఖచ్చితంగా నీలో ఒక ముళ్ళు పెడతాడు నీ పక్కన. ఆ ముళ్ళు ఏంటో నీకు తెలియదు. ఆ ముళ్ళును భరిస్తూ నువ్వు ప్రభువు వైపు చూస్తున్నప్పుడు, ఆ ముళ్ళు నీకు గాయపరుస్తున్నప్పుడల్లా నీలో నుంచి ఏం బయటకు వస్తుంది? జీవం బయటకు వస్తుంది. మనమేం బాధను చూస్తాం కానీ మనలో నుంచి విడుదలయ్యే జీవాన్ని చాలాసార్లు చూడం. దట్ ఈస్ ద ప్రాబ్లం. అది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ప్రాబ్లం. శ్రమ ఒకటే చూస్తున్నావు, బాధ ఒకటే చూస్తున్నావు, వారి అవమానాన్ని చూస్తున్నావు. నీకేముండాలంటే నా దేవుడు ఎందుకు అనుమతించాడు? ఏదో దేవుడు చేయబోతున్నాడు, ఏదో అద్భుతం చేయబోతున్నాడు. అయితే ఎప్పుడు చేస్తాడు దేవుడు? వాడి పెట్టిన నిందను నేను భరించాలి, అతను పెట్టిన సమస్యను భరించాలి, అతను చేస్తున్న మోసాన్ని భరించాలి. అవి భరిస్తున్నప్పుడే దేవుడు జోక్యం చేసుకుంటాడు. నేను కీడుకు ప్రతి కీడు చేసినప్పుడు దేవుడు నన్ను జోక్యం చేసుకోడు. సరే నువ్వే చేసుకోమంటాడు. ఎప్పుడు దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడు? శ్రమపడు వారి శ్రమలను నువ్వు భరించినప్పుడు, వారి నిందను భరించినప్పుడు, వారి అవమానాన్ని భరించినప్పుడు. ఆ విధంగా చేస్తున్నప్పుడు సాతానుడు నాశనం అవుతాడు. గుర్తుంచుకోనండి. వాళ్ళని రెచ్చగొడుతున్నటువంటి సాతానుడు జుట్టు పీక్కుంటున్నాడు, మీకు కనపడ్డు. నువ్వు కీడుకు ప్రతి కీడు చేసినప్పుడు సాతానుడు ఏమనుకుంటే తెలుసా? వీడిని నాశనం చేశాను, ఈ క్రైస్తవుని కూడా నేను నాశనం చేస్తున్నాను, ప్రభువా నువ్వేం చేస్తావో చూసుకో అంటాడు. నీ బిడ్డలను నేను ఎలా నాశనం చేస్తానో చూడు. ఎలా నాశనం చేస్తాడు? నీ బిడ్డలను నేను రెచ్చగొడతాను, అవమానపరుస్తాను, వాళ్ళు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు, కీడు జరిపిస్తాను, వాళ్ళు ఖచ్చితంగా కీడుకు ప్రతి కీడు చేస్తారు. ఆ విధంగా వీడిని నాశనం చేస్తాను, నీ బిడ్డల్ని నాశనం చేస్తాను, నువ్వేం చేస్తావు చేసుకో. కాబట్టి దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఇప్పుడు అపవాదిని ఎలా ఎదిరించాలి? శ్రమపరిచే వారి శ్రమ, కీడుకు ప్రతి కీడు చేయక. ఒక్క వచనం చదివి ప్రార్థన చేద్దాం. 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. మనం దేనికి వారసులమండి అమ్మా? దేనికి వారసులు? వారసుడు అంటే అర్థం ఏంటి? సంపాదించేవాడు కాదు. తాత సంపాదించాడు, నువ్వు వారసుడు. వారసుడు అంటే ఉచితంగా వచ్చేవాడిని పొందుకునేవాడు అని అర్థం, అంతే కదా? ఉచితంగా వచ్చేవాడిని పంచుకునేవాడు. కాబట్టి ఇప్పుడు యేసయ్య మన కొరకు ఆశీర్వాదాలు సమకూర్చి పెట్టేశాడు. ఆశీర్వాదాలు నీవే, ఆశీర్వాదాలు నీవి, ఆశీర్వాదాలు నావి. కనుక ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఆ విధంగా దుష్టుణ్ణి నాశనం చేయండి, మనుష్యులను దీవించండి. మనం ఎవరిని దీవించాలి? మనుషులను దీవించాలి, దుష్టుణ్ణి తలకాయ పాలగొట్టాలి. కీడుకు ప్రతి కీడు చేస్తే సాతానుడు ఏమనుకుంటాడు? నీకు కీడు చేస్తున్న వాడిని బట్టి ఆనందపడతాడు. క్రైస్తవుడు కీడుకు ప్రతి కీడు చేస్తున్నాడు కనుక నేను ఇద్దరిని నాశనం చేసేయాలని అనుకుంటాడు, సంతోషపడతాడు. కాబట్టి మన మనసు ఎవరి మీద ఉండాలి? దుష్టుని మీద ఉండాలి. సాతానా, నువ్వు నన్ను శ్రమ పడుతున్నావు కదా, ఇదిగో నా కుమారుని ద్వారా లేదా నా భర్త ద్వారా, నా భార్య ద్వారా నీ తల ఎలా చెతగొడతానో చూడు. నా ప్రభువు నాలో ఉన్నాడు. యేసు పొందినటువంటి శిలువ శ్రమలు యేసు జీవాధిపతి కాకపోతే భరించేవాడు కాదు. యేసయ్య ఆ శ్రమలు అనుభవించింది ఎవరంటే యేసులో ఉన్న జీవం. అదే ఒకవేళ యేసులో ఆ జీవం లేకపోతే ఆ శ్రమ అనుభవించేవాడు కాదు. ఆయన జీవాధిపతి కనుక ఆ శ్రమలు అనుభవించగలిగాడు. అలాగే క్రైస్తవులు
జీవము కలిగిన వారు గనుక ఎలాంటి వారినైనా భరించగలరు, శ్రమలు భరించగలరు. నీ భర్త ఎలాంటి వాడైనా భరించగలవు, నీ భార్య ఎలాంటిదైనా భరించగలవు, నీ తమ్ముడు ఎలాంటి వాడైనా భరించగలవు, నా తోటి వాళ్ళు ఎంత మోసగాళ్ళైనా భరించగలను. అసలు భరిస్తుంది ఎవరు? నేను కాదు, నాలో ఉన్న జీవం. కాబట్టి నేను జీవము కలిగిన దేవుని బిడ్డను. ఆ శ్రమలు అనుభవించింది ఎవరంటే ఆ జీవం. కాబట్టి నేను దేవుని బిడ్డను. సాతానుడు నిర్ణయం చేయగలడు. సాతానుడు కలిగించి ప్రతి కీడు, ప్రతి మోసము, ప్రతి దాడి నాలో ఉన్న జీవాన్ని విజృంభింపచేస్తుంది. నా ప్రభువు ఉన్నాడు, నా ప్రభువు నాకు నిరీక్షణ. నా ప్రభువు ఈ శ్రమలన్నిటి నుండి తప్పించడమే కాకుండా నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయగలడు. తలలు వంచండి, ప్రార్థిస్తాం.